వరములను పొందుకోవాలా, స్వస్థత పొందుకోవాలని ఉన్నది. ఈ స్వస్థత, ఒక రోగం విడుదల అవుతుంది, మరొక రోగం వస్తుంది. చచ్చే కాలానికి ఏదైనా ఒక రోగం వస్తుంది ఖచ్చితంగా. ఏ రోగం లేకుండా ఎవరు చావరు. ఏ రోగం లేకుండా ఎవరైనా చచ్చే వాళ్ళు ఉన్నారా? ఉంటే చెప్పండి ఒకసారి. చచ్చిపోయిన వ్యక్తికి డెడ్ బాడీని తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేయండి, ఏం వెళ్తుంది బయటికి? హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు అంటాడు కదా, తలనొప్పి వచ్చి చచ్చిపోయారు అంటారు, లేకపోతే కింద పడి చనిపోయినారు అంటారు. ఏదో ఒక కారణమే చెప్తారు. సావడానికి మనిషికి కారణం కావాలి. ఇప్పుడు గ్రామాల్లో మాట్లాడుతున్న మాట, దేవుడు మీద వేసుకుంటాడు కదా, దేవుడు మీద వేసుకోవడం మరి ఏదో సమస్యతోనే చావాలి. కాబట్టి రోగము అనేది, వ్యాధి అనేది తగ్గుతాయి, మరలా చచ్చే కాలానికి ఏదైనా ఒక రోగం వ్యాధి వస్తుంది. ఇది మనకు ఇంపార్టెంట్ కాదు. కాబట్టి దీనిపైన ఆసక్తి నువ్వు కలిగి ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఆరోగ్యం అనేది దేవుని సంఘంలో నువ్వు మెట్లెక్కుచుంటుండగానే స్టార్ట్ అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. దీని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన కూడా చేయాల్సిన అవసరం లేదు. నన్ను అడిగితే ఇప్పుడు మనకిచ్చిన ఈ పరిచర్యలు మెట్లు ఎక్కుతుంటే నీకు ఆల్రెడీ స్వస్థత స్టార్ట్ అయింది అంతే. మెట్లు ఎక్కుచుండగానే నీకు దేవుడు విడుదలని ఇచ్చాడు అంతే. నువ్వు మెట్లు ఎక్కుచుండగానే దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేశాడు అంతే. ప్రైజ్ ద లార్డ్. నమ్ముతున్నారా? నమ్మిన వారు చెప్పండి, 2 చేతులు పైనకెత్తి. ప్రైజ్ ద లార్డ్. నేను చాలామంది చూసిన వచ్చేప్పుడు మెట్లు, ఆ స్టెప్స్ అనేటివి చాలా ఇబ్బందికరంగా ఎక్కుతారు, దిగేటప్పుడు చాలా హుషారుగా దిగుతారు. మెట్లు ఎక్కడానికి రాదు చాలామందికి. ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు ఎవరైనా పట్టుకొని తీసుకురావాలా, వెళ్ళేటప్పుడు వారే వెళ్తారు. ఆ మెట్లే మీకు ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్. మీకు తెలుస్తలేదు, చాలా పైనకున్నారు. ఒక అయ్యగారు చాలా రోజుల కిందట వస్తారు, ఉగ్గెలి నుంచి వస్తారు ఒక అయ్యగారు. ఇప్పుడు రావట్లేరు, లావుగా ఉండ. ఆయన మెట్లు ఎక్కడానికి చాలా బాధపడుతుండే పాపం. ఆయనకు బాగా కాళ్ళ సమస్యలు ఉన్నాయి, చాలా లావుగా ఉన్నాడు, వెయిట్ ఎక్కువ ఉన్నాడు. ఆయన మెట్లు ఎక్కుతున్నాడు. మెట్లు ఎక్కేటప్పుడేమో ఆయాసంతో ఎక్కాల, ఆరాధనకు రాకపోతుండే కానీ ప్రార్థన చేసుకోవడానికి వస్తుండే. ఆయన రాలేదు కానీ చాలామందిని పంపిస్తామని ఆలోచనతో ఉంటుండే ఆయన. ఇప్పుడు 2 లేవు దేవుని కృపను బట్టి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే దేవుడు ఆరోగ్యం ఇస్తే అయిపోయింది. ఇంకా ఆరోగ్యం ఇచ్చేంత వరకు ప్రయాసపడతారు. ఆ మెట్లు ఎక్కేటప్పుడు ఎంత భారముతో ఎక్కాడంటే, పైనకి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తుంటే బాగా ఊగుతూ ఉండే ఆ వ్యక్తి. తర్వాత కిందికి వెళ్ళేటప్పుడు చాలా ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉండే. ఈ మెట్లే మీకు దేవుడు దీవెనకరంగా మార్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ మెట్లు ఎక్కుతుంటేనే దేవుడు స్వస్థపరుస్తాడు. అందుకొరకు మెట్లు ఎక్కాలి కదా అని ఆలోచన చేయకండి. మెట్లే మీకు స్వస్థత. ప్రైజ్ ద లార్డ్. ఆ ప్రభు అనుకుంటాడు, నా కొరకు ఇన్ని మెట్లు ఎక్కుతున్నాడు కాబట్టి వెళ్ళేటప్పుడు నేను స్వస్థతని ఇస్తా. ఆమె చెప్పు, గట్టిగా చెప్పు ఆమెన్. కాబట్టి మెట్లలోనే నీకు స్వస్థత. మరలా ఆయన మెట్లను మొక్కుంటూ వెళ్ళగలరు. మెట్లలో స్వస్థత లేదు. చాలామంది దేన్ని మెట్లలో నీకు స్వస్థత ఉన్నదన్నాం అనుకో, వచ్చేటప్పుడు పోయేటప్పుడు అంతా ఇంకేమో మెట్లకు మాకు వెళ్ళిపోయారు అనుకో, దేవునికి శాపానికి నేను గురి అవుతా. కానీ ఆ ఆసక్తిని చూసి దేవుడిని స్వస్థపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ మెట్ల పైన ఎక్కుచూ ఉంటుండగా ఆ శక్తిని చూసి దేవుడు స్వస్థపరుస్తాడు. ఏం చూస్తాడు చెప్పండి? ఆసక్తి. చాలామందికి స్వస్థత పొందుకోవాలని ఆసక్తి ఉన్నది, కానీ వరములను పొందుకోవాలని ఆసక్తి చాలామంది జీవితంలో లేదు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో వరములను పొందాలన్న ఆశ నీ జీవితంలో కలుగును గాక. ఏం పొందుకోవాలా? వరములు పొందుకోవాలా, వరములతో నింపబడాలా, ఫలముతో నింపబడాలా. అయ్యా వినండి, ఇక్కడ పోయిన వారం నేను చెప్పాను, భాషల వరం కొరకు చెప్పాను. ఇక్కడ దేని కొరకు చెప్పాను చెప్పండి? భాషల వరం. బాగా అర్థమైందా? పోయిన వారం చాలా అర్థమైందా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ భాషలకు అర్థం చెప్పు వరం ఉంటే తప్ప ఏం చేయకూడదు అంటే సంఘంలో మాట్లాడకూడదు. అది నిజమే, వాస్తవమే. కానీ ఇప్పుడు నువ్వు అర్థం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. భాషలకు అర్థం చెప్పేవాడిని నేను ఇక్కడ ఉన్నా. ఇంకో మాట చెప్పాలంటే ఆ భాషకు అర్థం దేవుడు చెప్పమంటేనే చెప్పాలి. మరలా ఈ భాషల వరం అనేది దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో కేవలం నిన్ను నువ్వు బలపరచుకోవడానికే. ఇది ఎందుకొరకు చెప్పండి? నిన్ను నువ్వు బలపరచుకోవడానికి. అక్కడ రాయబడింది, ప్రవచన వరము సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడింది.
ప్రవచన వరము సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడింది. భాషల వరం దేని కొరకు ఇవ్వబడింది? చెప్పండి, దేని కొరకు ఇవ్వబడింది? దేని కొరకు ఇవ్వబడింది? తనకు క్షేమాభివృద్ధి కలుగుటకే. ఎవరికి క్షేమాభివృద్ధి? మనకే క్షేమాభివృద్ధి. అక్కడ అన్నాడు, అపోస్తలుడైన పౌలు విశేషంగా ఎక్కువగా భాషలతో మాట్లాడతాడంట. కానీ ప్రవచించు వరం మీరు పొందుకోవడం మంచిది అంటున్నాడు. ఎందుకొరకనంటే ప్రవచించు వరముతోనే సంఘాన్ని బలపరచగలుగుతారు కాబట్టి, ఇతరులు బలపరచబడతారు కాబట్టి. ఓకే, నేను అంటున్నాను, దేవుడు ఏదైనా ఇవ్వండి, కానీ నీ జీవితంలో అన్ని వరములను అడుగు, దేవునికి ఇష్టం వచ్చింది ఇస్తాడు. భాషల వరము అనేది తృణీకరించడానికి దేవుడు చెప్పట్లే. అక్కడ పోయిన వారం మనం చదివాం కదా, భాషలతో మాట్లాడే వారిని ఆటంకపరచకండి, కానీ ప్రతిదీ కూడా మర్యాదగాను క్రమముగాను జరగనివ్వండి. ఉపదేశం పొందని వాడు వస్తాడేమో, వానికి అర్థం కాదేమో. అందుకొరకే నేను ఉన్నాను, నేను లీడ్ చేస్తున్నాను, నేను నడిపిస్తూ ఉన్నాను. ఈ సంఘంలో ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు ఎవరికైనా ఒకరికి దేవుడు సందేశం ఇచ్చాడు అనుకో, దేవుడు మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు అనుకో, వంతులో చొప్పున మాట్లాడాలి కదా ప్రవచనం. కాబట్టి నేను మైక్ పట్టుకొని ఉన్నా, నా వాయిస్ మీకు అర్థమవుతుంది. దేవుడు ఆ లీడింగ్ ఇచ్చినప్పుడు నేను అందరికీ సైలెంట్ చేయాల్సిన బాధ్యత నాది. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఆ ఒక్క వ్యక్తి చెప్పే మాట మనం వినగలుగుతాం. ఇక్కడ ఏమన్నాడు? ప్రతిదీ మర్యాదగాను క్రమముగాను జరగనివ్వండి. అయ్యా, నువ్వు భాషలతో మాట్లాడము అనేది మనకు చాలా ఆశీర్వాదకరం. దేవునితో గొప్ప సంబంధం అది. అక్కడ మనకు చూసాం, మనం 13వ అధ్యాయం 14వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదివాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ. ఏమంటే మనుషుల భాష ఉన్నది, దేవదూతల భాష ఉన్నది. నేను చెప్పాను అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో అది మనుషుల భాషలు. ఏంటి అవి? చెప్పండి, వాటిని ఏమంటారు? మనుషుల భాషలు. ఇక్కడ 13వ అధ్యాయంలో ఏమన్నాడు? నేను మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ. అంటే దేవదూతలకు ఒక భాష ఉన్నది, దేవదూతలకు ఆహారము అనేది ఉన్నది. అక్కడ ఆకలైనను దప్పికైనను ఉండదు. అయ్యా, పరలోక రాజ్యంలో ఆకలైనను దప్పికైనను ఉండదు, కానీ ఆహారం మాత్రం ఉన్నది. ఎందుకొరకు అంటే ఊరికే అంతే, ఆనందించడానికి, ప్రభు సన్నిధిలో మనం గడిపి ఆనందించడానికి అంతే. ప్రైజ్ ద లార్డ్. ఆకలి అనేది ఉండదు. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం పార్కుకు పిక్నిక్కి వెళ్తాం, బయటికి వెళ్తాం. అప్పట్లో సినిమా థియేటర్కి కూడా వెళ్ళారు. ఇంటర్వెల్లో ఆకలి అయ్యి చిప్స్ తిన్నారా? ఆకలి కాకుండా చిప్స్ తిన్నారా? చెప్పండి. అయ్యా, ఆకలి అయితే చిప్స్ తిన్నారు, సమోసాలు ఏమైనా తెచ్చుకొని తింటారు, కొంచెం కడుపు నిండాలి కాబట్టి. మీరు సాయంకాలం స్నాక్స్ తింటారు కదా, అదే స్నాక్స్. సాయంకాలం ఏం తింటారు? స్నాక్స్ తింటారు కదా. ఆ స్నాక్స్ ఆకలి అవి తింటారా? ఊరికే ఎవరన్నా ఇంటికి గెస్ట్లు వస్తారు, ఎవరు వస్తారు చెప్పండి? చెప్పండి అయ్యా, ఎవరు వస్తారు ఇంటికి? గెస్ట్లు వస్తారు. ఆ గెస్ట్లకు ఆకలి అయినందుకు బిస్కెట్లు ఇస్తారా, లేకపోతే ఊరికే ఇస్తారా? ఏదో వచ్చాడు కదా, మరి ఏమి ఎక్కువ తిట్టుకుంటాడు కదా. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మర్యాద, అదేమంటారు దాన్ని? మర్యాద. అదొక ఫెలోషిప్, అదొక సహవాసం. ప్రైజ్ ద లార్డ్. సహవాసం. చాలామంది తినడానికి ఆకలి తినరు, తిండి కొరకు తినరు, టేస్ట్ కొరకు తినరు. అదొక సహవాసం. ప్రైజ్ ద లార్డ్. అదేం చెప్పండి? అయ్యా మీరు ఎందుకు డల్గా ఉన్నారు? ఇదేమో 5 గంటలకు ఆరాధన కాదు కదా, 10:30 అవుతున్నది. ఎంత అవుతుందమ్మా? 10:30. నీకు నిద్ర రావడానికి ఇక్కడ ఫ్యాన్లు కూడా కూల్గా ఏం లేదు, వాళ్ళు ఉడుకుతూ ఉంటారు. లోపల కూడా ఉడకాలా, బయట కూడా ఉడకాలా. దేవుడికి స్తోత్రం. అది దేవుని మందిరంలో ప్రత్యేకత. చెప్పండి, 2 చేతులు పైనకి అమ్మ వినండి, నా వైపు చూడండి. 2 చేతులు పైనకి ఎత్తండి, మంచిగా ఎత్తండి. ఆమెన్, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. నేనేమంటున్నా చెప్పండి, నేను చెప్తున్నా. చాలామంది ఆకలి తినరు. ఎందుకు తింటారు? ఫెలోషిప్ కొరకు తింటారు. కొంతమందికి ఇన్వైట్ చేస్తారు, ఏమని? రండి బ్రదర్, ఎప్పుడైనా డిన్నర్కి రండి అంటారు. ఆకలి అయితే వాళ్ళ ఇంట్లో తిండి లేదనే, చెప్పండి, బిర్యానీ లేదనే,
ఎందుకు పిలుస్తారు? ఫెలోషిప్, అంతే. అదొక సంతోషం. కొంతమందికి ఏమో రోజు ఫెలోషిప్ చేయాలని అవసరం, ఇష్టం. అంటే రోజు మనతోనే తింటారు వాళ్ళు. ఎప్పుడైనా ఒకసారి ఏదో చేసి మరలా ఆ ఫెలోషిప్లో ప్రార్థన చేసి, ఒక క్రైస్తవుని యొక్క ఫెలోషిప్ ఎట్లా ఉంటుంది తెలుసా? ఎవరికైనా పిలిచి తినిపించక ముందు వాక్యంతో చేయాలి మళ్ళీ ఏమైనా. అలాంటి ఏర్పాట్లు ఉంటే ఫెలోషిప్ మనకు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఊరికే పిలిచి తినిపించి పంపిస్తే నీకేమొస్తుంది? పిలిచి ఒక అర్ధగంట సేపు మోకరించి ప్రార్థన చేసి అక్కడ ఉన్న ఎవరైనా ఒకరు లేచి వాక్యం చెప్పి, ప్రభువా మాకు ఇచ్చిన ఆహారం బట్టి నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి అని చెప్పి ఆమెనని చెప్పి అప్పుడు బిర్యానీని పంపిస్తే, మనం ఈ వారం కూడా మనం సహవాస భోజనం చేసుకుందాం. అరే నాకు టైం అయిందిరా బాబు, నాకు నేను రాను. నీ ఫెలోషిప్ వద్దు. దేవుడికి స్తోత్రం. మరి ప్రార్థనే ఉండదు చాలామంది కుటుంబాలకు. నువ్వు అంత కష్టం. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మీరు కిచెన్లో వంట చేయండి, మేము ప్రార్థన చేసుకుంటాం. అట్లా కాదు, వంట చేసి వచ్చి కూర్చొని ప్రార్థన చేసి తినండి. ప్రైజ్ ది లార్డ్. టైంకి రమ్మని చెప్పండి. అలాంటి ఫెలోషిప్ కలిగి ఉండండి. చాలామంది ఆకలి అయినందువలన తినరు. అదొక ఫెలోషిప్, అదొక సహవాసం. ఇప్పుడు హైదరాబాద్లో దాబా అక్కడిక్కడ వెళ్తూ ఉంటారు చూడండి. హైదరాబాద్లో రెస్టారెంట్లకు వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తారు కొంతమంది అని అంటే, ఆకలి కొరకు కాదు, మాట్లాడుకోవడానికి వెళ్తూ ఉంటారు. అక్కడ ఎక్కడ మాట్లాడడానికి అవకాశం ఉండదు. కుయ్యి కుయ్యి ఆరని కొడుతుంది. అక్కడ చల్లగా వేసి లైట్లన్నీ బంద్ చేసి ఒక బెడ్ లైట్ వేస్తారు. అక్కడ ఏమేస్తారు? ఒక బెడ్ లైట్ వేస్తారు. ఆ బెడ్ లైట్ వేస్తూ ఉంటే బిజినెస్ గురించి మాట్లాడుకోవచ్చు, ఫ్యామిలీ కొరకు మాట్లాడుకోవచ్చు. అదొక వాతావరణం క్రియేట్ చేసి పెడతారు అట్లా కావాలని. అది ఎందుకు కొరకు తినడం అని అంటే, మరి పోయి డేక్షాలు ఏం తినరు. ఒకళ్ళు డేక్షాలు తింటే ఆగమైపోతారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఏదో 2 రొట్టెలు తినేసి వస్తారు. దేవుడికి వాయువు కలుగురు కాక. ఆకలికి కాదు అది. ఎందుకొరకు చెప్పండి? ఫెలోషిప్. ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యంలో దేవదూతలకు ఆహారం ఉన్నది, ఆకలి అయ్యడానికి కాదు. అమ్మ వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆకలి అయ్యడానికి కాదు. నువ్వెంతసేపు ఈ లోకం గురించి ఆలోచన చేస్తే పరసంబంధమైన విషయాలలో నీకేమాత్రం ఆసక్తి అనేది ఉండదు. నీకేమాత్రం కూడా ఆశ అనేది నువ్వు కలిగి ఉండవు. నీ జీవితంలో ఆసక్తి కావాలి పరసంబంధమైన విషయాల్లో. అంటే పరలోక రాజ్యం కొరకు నీకు ఒక గైడెన్స్ అనేది ఇవ్వాలి. గైడ్ కావాలి నీకు. గోల్కొండకి వెళ్తే గైడ్ ఉంటారు, ఇస్రాయేల్కి వెళ్తే యెరూషలేం మందిరం కొరకు గైడ్ ఉంటారు. అయ్యా వినండి, నీకు జూ పార్క్ వెళ్తే గైడ్ ఉంటారు. ఇంకా ఏమంటారు, మ్యూజియంస్కి వెళ్తే ఎవరు ఉంటారు చెప్పండి? గైడ్ ఉంటారు. ఆ పరలోక రాజ్యం గురించి వివరించడానికి గైడ్సే దేవుని యొక్క సేవకులు. దేవుడికి మహిమ కలుగును గాక. పరలోక రాజ్యమునకు ఎక్కి వెలుచు వస్తున్నవారు, ఈ వాక్యమును చదువుతూ వాక్య ప్రకారం జీవించేవారు, సమర్పణ చేసుకున్నవారు. ఈ సమర్పణ చేసుకునే వారు కూడా జూ పార్క్ గురించి వివరిస్తే ఎట్లా ఉండదు చెప్పండి? ఈ సేవకులు కూడా రాజకీయం గురించి వివరిస్తే ఎట్లా ఉండదు చెప్పండి? ఈ సేవకులు కూడా లోక సంబంధమైన టూర్స్ వాటిని తీసుకెళ్ళడం కాదు. మిమ్మల్ని ఒకసారి నా ఆశ ఏంటంటే, ప్రతి ఆదివారము మిమ్మల్ని పరలోక రాజ్యాన్ని తీసుకొని వెళ్ళి రావాలన్న ఆశ నాకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇదే మీ టూర్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సీరియస్గా చెప్తున్నా, అబద్ధాలు కాదు. అది జరుగుతుంది. ఆమెన్. అది జరుగుతున్నది. ఆమెన్. నేను వాక్యం చెప్తా ఉంటుంటే మీరు ఇశ్రాయేలులోకి వెళ్ళేసి వస్తారు. ఆమెన్. నేను వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుంటే, ఎర్ర సముద్రం గురించి ప్రకటిస్తే అక్కడ నిలవబడిన ఫీలింగ్ మీ జీవితంలో వస్తుంది. అది కండ్ల ముందు దేవుడు ప్రత్యక్షం చేపిస్తాడు. అట్లాగా నా ఆశ అది. నేను ఏ దాని గురించి మాట్లాడుతానో అది ప్రజలు వారి యొక్క కండ్ల ముందట కనబడును గాక. నేను పరలోక రాజ్యం గురించి మాట్లాడితే పరలోక రాజ్యం మీకు కనబడును గాక. అప్పుడే కాదు నువ్వు రుచి చూసి ఎరుగుతావు. ఆమెన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను నిజంగా ప్రతి ఆరాధనలో నేను అనుకుంటా, మీరు పరలోకమును రుచి చూడాలా. హల్లెలూయా. ఆడ పరలోక రాజ్యంలో ఏమున్నా చెప్పండి? భాష ఉన్నది. ఆ భాషను మనం భూమిపైన మాట్లాడవచ్చు. అడంటాడు, దేవదూతలతో భాషలతో మాట్లాడి, మనుషుల భాషలతో మాట్లాడి ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థులను అన్నాడు. కానీ మాట్లాడొద్దని చెప్పలే. నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడని అయిపోతా. కాబట్టి భాషలు అవసరం, దేవదూతల భాషలు అవసరం కదా. ఇప్పుడు దేవదూతల భాషలు అయినాను, మనుషుల భాషలు అయినాను అన్నాడు కదా. మరి ఒక మాట చెప్తాను, మనుషుల భాషలు అవసరం లేదు అనుకున్నప్పుడు అవి కూడా మాట్లాడొద్దు కదా.
ఒక మాట చెప్తాను అయ్యా, భాషలైనను నిలిచిపోవును, ప్రవచనములైనను నిరార్థకులగును, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నింటినీ శ్రేష్టము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాదని ఎవరన్నారు? వాక్యం చెప్తా ఉంది, ప్రేమనే అన్నిటికంటే శ్రేష్టమైనది. ప్రైజ్ ద లార్డ్. ఆ ప్రేమ శ్రేష్టమైనదని చెప్పి నీకు భాషలను వదిలేయమని చెప్పాడా? భాషలైన నిలిచిపోతాయి, ఇంగ్లీష్ నిలిచిపోతాయి, ఇవన్నీ ఆగిపోతాయి. కానీ పరలోక సంబంధమైన దేవదూత భాష కంటిన్యూయస్గా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. అయ్యా వినండి, ఇక్కడ భాషలు మాట్లాడేవారు చాలామంది ఒకటే మాట్లాడతారేంటి, ఒకటే పదాన్ని ఉచ్చరిస్తారేంటి? అయ్యా, తెలుగులో తిన్నవా అనడానికి ఒకటే పదం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ సంస్కృతంలో పోతే ఇంకో మాట వస్తుందేమో. తిన్నవా అనడానికి ఏమనాలి చెప్పండి తెలుగులో? ఇంకో మాట చెప్పండి నాకు దయచేసి. భోజనం. ఇంకా భోజనం దేనికంటారు? సాయంత్రంకి అంటారు. మధ్యాహ్నంకి ఏమన్నా భోజనం చేశారా? ఓకే, యాస డిఫరెంట్ అయిపోయింది. సరే ఏదైనా ఉండని, భోజనం చేశారా, తిన్నారా? ఆ తెలుగులో 2-3 మాట్లాడితే భోజనం చేశారా అని అంటారు. మేము బోన్లో గిన్నెలోకి పోమనాలి. ప్రైజ్ ద లార్డ్. మేము భోజనం చేస్తామంటే బోన్లు తినమయ్యా, మేము భోజనం చేస్తాం. అదొక షార్ట్ కట్ వర్డ్స్ అయిపోయినాయి. సరే పర్లేదులే, అంత పెద్ద లాంగ్ ఏం మాట్లాడతామని చెప్పి ఇప్పుడు మొత్తం షార్ట్గా కనబడుతున్నాయి కదా, షార్ట్ వీడియోలు, షార్ట్ మెసేజ్లు కదా, అంతా ఇంగ్లీష్ కూడా షార్ట్. ఎక్కువగా వాట్సాప్ చాటింగ్ చేసే వాళ్ళకు ఇంగ్లీష్ మర్చిపోతారు, జాగ్రత్త. ప్రైజ్ ద లార్డ్. 100% ఇంగ్లీష్ మర్చిపోతారు. దేవుడికి స్తోత్రం. స్పెల్లింగ్స్ మర్చిపోతారు మీరు. హౌ ఆర్ యూ అని రాయడానికి ఏం రాస్తారు చెప్పండి ఏమని రాస్తారు? HOW అని రాసి, లేకపోతే HRW హౌ ఆర్ యూ. ప్రైజ్ ద లార్డ్ అనడానికి రాట్లే వాళ్ళకి. PTL అంట. PTL ఏం రా బాబు, BTL లాగా. దేవుడికి స్తోత్రం కలుగుడు కాక. PTL ఇప్పుడు నేను చదువుకోవాలి. P అంటే ప్రైజ్, T అంటే ద, L అంటే లార్డ్. నువ్వు ప్రైజ్ ద లార్డ్ కూడా షార్ట్ కట్ చేస్తున్నావు అంటే నీ అంత గొప్ప. ఇంకా ప్రైజ్ కూడా షార్ట్ కట్టేనా? ఆ చదివేటోడు కూడా PTL అనే చదువుతాడు, ప్రైజ్ రాదు అక్కడ. ప్రైజ్ ద లార్డ్. అయ్యా ఇప్పుడు నేను కూడా హల్లెలూయా అప్పుడప్పుడు ప్రైజ్ లార్డ్గా PTL అంటే మీరేమనాలా చెప్పండి, మీరేమనాలి? ఇంకా PTL అనాలి. హల్లెలూయా కూడా ఇంకేమైనా వాడుకు అనుకుంటారేమో. హెచ్ అంతే, హెచ్ షార్ట్ కట్ కదా మనకంతా. ఇప్పుడు PTL అందాం, హెచ్ అందాం. నిజంగా వాట్సాప్లో దాంట్లో లైవ్ చాట్లో కూడా PTL అంట. PTL నువ్వు ప్రైజ్ ద లార్డ్ అని రాసావు అనుకో, నేను చదివేవాడు ఎట్లా చదువుతాడు తెలుసా? ప్రైజ్ ద లార్డ్ అని చదువుతాడు. ప్రైజ్ ద లార్డ్. దానివలన దేవునికి ప్రైజ్ అయినా వెళ్తాయి. PTL అంటే ఏం వెళ్తాది చెప్పండి? ఏం పోదాం. PTL కాదు. నిజంగా షార్ట్ కట్స్ అయిపోయినాయి. చూడండి వినండి, ఒక భాష, పరలోక సంబంధమైన భాష. ఇప్పుడు దేవుని స్తుతించడంలో ప్రారంభ స్థితిలో ఉన్నాను. ఇప్పుడు కన్నడ నేర్చుకున్నాం అనుకో, నేను కన్నడ నాకు తెలుసు, నాకు కన్నడ వస్తుంది, కన్నడ నాకు వస్తుంది. కానీ ఏమొస్తుంది కన్నడ? ఉండిదే ఊట మాడిదే అప్ప, ಹೋಗ್ರೆ అప్ప, బరీ ఇదర్ ఇతకడి బా, ఇవే వస్తాయి నాకు కదా అయ్యా, నాకు ఇంతవరకు వస్తాయి. కాబట్టి కన్నడలో ఈ మాటలు మాట్లాడాలంటే ఇవే మాట్లాడతారు. లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక మాట చెప్తా, గొంగడి అంటే ఎంతమంది తెలుసు? గొంగడి కొంచెం తెలుసా? కొంచెం ప్రైజ్ ద లార్డ్. మీకు తెలుసు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు లెవెల్స్ అనమాట ఇవి. కొంతమంది కొంచెం అంటే తెలియదు, గొంగడి అంటే తెలియదు. తెలుసా చెప్పండి? తెలియదు, చాలామందికి తెలియదు. అంటే ఇప్పుడు ఈ తెలుగులో మనం గ్రామాలకు వెళ్ళి కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది, సిటీస్కి వెళ్ళి కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. దేవుని సన్నిధిలో కూడా భాషలు అనేటివి ఎప్పుడు మారుతాయనంటే, నువ్వు దేవునితో లోతుగా సహవాసం చేసి, ప్రభుతో రెగ్యులర్గా కనెక్షన్ కలిగి, నువ్వు రెగ్యులర్గా భాషలతో నువ్వు స్తుతించి, అభిషేకం ఎక్కువైన కొలది, దేవునితో సహవాసం ఎక్కువైన కొలది, నువ్వు లోతుగా వెళ్తున్న కొలది. ఇప్పుడు స్టార్టింగ్ నీకు తెలిసేది ఏంటంటే, పేపర్ వ్యవసాయానికి పేపర్ వేసే వాళ్ళకి ఇప్పుడు ఇంకా పేపర్ రాలేదని అంటే కమ్మింగ్ సార్, ఈ 2 మాటలు అవసరం. కమ్మింగ్, గోయింగ్, పేపర్ వచ్చింది, ఇంకా ఈ 2 మాటలు చెప్తారు, అంతే కదా. ప్రైజ్ ద లార్డ్.
ఇంకా ఎక్స్ట్రా కావాలంటే నువ్వు లోతుగా చదువుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ భాషలో చాలామంది ఈ యొక్క ప్రాంతాలలో, ఈ ప్రపంచంలో కేవలం ఒకటే ఎందుకు మాట్లాడతారు? బట్టి కాదు. దేవుని స్తుతించేటప్పుడు వారు ప్రారంభ స్థితిలో ఉన్నారు కాబట్టి అదే మాట మరలా అందరూ పలుకుతున్నారు. కొంతమంది విశ్వాస పరిమాణం, విశ్వాస జీవితంలో లోతుగా వెళ్తారు చూడండి, వారి భాషలు డిఫరెంట్గా ఉంటాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏరోప్లేన్ గురించి చెప్పాలి అంటే ఏరోప్లేన్ వేరే భాష వస్తుంది. అయ్యా, మనుషులందరికీ పరలోక రాజ్యంలో మనం చనిపోయిన తర్వాత దేవదూతల భాష, పరలోక సంబంధమైన భాషనే మాట్లాడాలా. ఈ తెలుగు అక్కడ ఉండదు, ఇంగ్లీష్ అక్కడ ఉండదు, మలయాళం అక్కడ ఉండదు. అక్కడ అందరికీ ఒకటే భాష. ఆ భాష అయ్యా పరలోక సంబంధమైన మన్నాను మనం భుజించినప్పుడు పరలోక సంబంధమైన భాషలు ఈ లోకంలో మాట్లాడడం బట్టి ఏమాత్రం తప్పులేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పరలోక సంబంధమైన ఆ భాషలతో మర్మములను పలుకుతున్నాడంట. అయ్యా వినండి, భాషలు నీ జీవితంలో లేకపోయినా పరలోక రాజ్యానికి వెళ్తావు. ఆ గిఫ్ట్ నీకు లేకపోయినా పరలోక రాజ్యానికి నువ్వు వెళ్తావు. నువ్వే భాషలో ప్రార్థన చేసినా, ఒకవేళ నువ్వు ఇదిగో మూగవాడివైనా, నీకు మాటలు రాకపోయినా, మనసులో నువ్వు ప్రార్థన చేసినా ఆ దేవుడు నీ ప్రార్థన వింటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు నీ ప్రార్థన వింటాడు. నోటితోనే కాదు, పెదవులతోనే కాదు, హృదయ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. నీ హృదయ అంతర్భాగంలో దేవుడు చూస్తాడు, దేవుడు జవాబిస్తాడు. అది ఉన్నది. కానీ నువ్వు విశ్వాస జీవితంలో పైనకి ఎదగాలనంటే నువ్వు ఫలభరితంగా ఇంకా నువ్వు అభిషేకంతో నింపబడ. ఆ పరిస్థితుల్లో ఒక మాట చెప్తా, హృదయంలో కూడా భాషలతో మాట్లాడవచ్చు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు మాటలు అవసరం లేదు కదా. నీ జీవితంలో నీవు ఒక లెవెల్ ముందుకెళ్ళాలి, ఒక స్టెప్ ముందుకెళ్ళాలని అంటే వీటిని నువ్వు పొందుకుందువు గాక. ఏం చేయాలి చెప్పండి? పొందుకోవాలి వీటిని. అడుగు నువ్వు ప్రభు సన్నిధిలో, అడుగుడి మీకు ఇవ్వబడను, కొలత లేకుండా తన ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానము చేసిన దేవుడు. అడుగుమంటే ఏమేమి అడుగుతారు? సుఖభోగంలో కొరకు అడుగుతారు. అడుగుమంటే ఏమైనా అడుగుతారు. ఇప్పుడు అడుగుమంటే అడగండి అనగానే గట్టి సౌండ్స్ వస్తాయి. ఇప్పుడు ప్రభువా ఇల్లు దయచేయి ప్రభా, వాకిలు దయచేయి ప్రభా. అడగడమే. ఇంకా ప్రభా నేను మొన్న వెళ్ళినప్పుడు అదిగో వాళ్ళు నా ఇంటోళ్ళు, నా ఒక ఏమంటారు పాలోళ్ళు వాళ్ళు ఎదురింటోళ్ళు వాళ్ళు మంచి చీర కట్టుకొని వచ్చారు. నన్ను చూసి అసహించుకున్నారు. తండ్రి నువ్వు చెప్పావు కదా నీ బిడ్డలు తలగా కాదు తోకగా కాదు పైవాడిగా ఉంచుతానగా. నాకు ప్రభు ఈ వారం వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళకంటే మంచి బట్టలు నేను ధరించుకొని వెళ్ళాలి. క్రైస్తవ జీవితంలో నువ్వు భక్తి చేస్తూ ఉంటే ఈ మనసు అనేది క్రైస్తవుని యొక్క మనసే కాదు. దేవుడు హెచ్చిస్తాడు, తలగా నియమిస్తాడు. ఏమంట తోగా కాదు, దేవుడు అందరి ఎదుట ఘనముగానే నిలబెడతాడు. ఆయన మహిమ కొరకు నువ్వు ఆలోచన చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఓ మాట చెప్తా, ఈ ఆలోచనలు నీ జీవితంలో రానివద్దు అసలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది తృణీకరించబడగా దేవుడు ఎక్కడ నేను డౌన్ అయ్యానో అక్కడే నన్ను నిలబెడతాడు బ్రదర్. నాకేమనిపిస్తుంది తెలుసా? నువ్వు ఇంకా పాల బాటిల్ చేతిలో పెట్టుకున్నావు. నువ్వు ఏ బాటిల్ చెప్పండి? పాల బాటిల్ చేతిలో పెట్టుకున్నావు. పాల బాటిల్ చేతిలో పెట్టుకొని అదే తాగుతున్నావు. ఇంకా అంతే. నువ్వు బలమైన ఆహారం తినట్లే, నీకు చేత కాదు బలమైన ఆహారం, ఇంకా అక్కడే ఉన్నావు. ఆ మాట చెప్పగానే ఈ కళ్ళకి నీళ్ళు ఇంకా అయిపోతాయి. ఇంకా ప్రైజ్ ది లార్డ్. ఓకే, కొన్ని సందర్భాలు దేవుని పరిస్థితిని బట్టి మాట్లాడతాడు. నువ్వు ఆశించకపోయినా దేవునితో మాట్లాడతాడు. ఆశ అనేది ఒక నిజమైన క్రైస్తవునికి ఉండకూడదు గాక. ఆత్మస్థితిలో నువ్వు ఎదుగు, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగు, వరముల కొరకు ఆశ కలిగి ఉండు. విశేషంగా ప్రవచనం వరం కోరుకో, భాషల వరం కూడా నువ్వు పొందుకో, భాషలతో ప్రార్థన చేయి. మనుషులకు అర్థం కాదు, దేవునికి అర్థమవుతుంది. అలాగని చెప్పి నువ్వు కావాలని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొద్దు. పొందుకున్నావని ఎట్లా రుజువు చేయబడుతుంది? దేవుడు నీ హృదయమును ఫలవంతంగా మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఒక మాట చదువుదాం, 12వ వచనం, 14 మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. ప్రైజ్ ద లార్డ్. ఏం చేయాలంట? ఇక్కడ చూడండి ఎంత మంచి మాట చెబుతున్నాడు. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునట్లు
కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించున్నట్లు ప్రయత్నించండి. అవి ఏం చేయబడాలంట? విస్తరించబడాలా, ఎక్కువ కావాలా కదా. ఏమంట? అభివృద్ధి చెందాలా, వరముల విషయమై అభివృద్ధి చెందాలా. మరలా ఏమన్నాడు? భాషతో మాట్లాడువారు అర్థం చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలను. స్తోత్రం కలుగును గాక. భాషల వరం పొందుకున్నవారు దేని కొరకు ప్రార్థన చేయాలంట? చెప్పండి, దేని కొరకు ప్రార్థన చేయాలంట? అర్థము చెప్పే వరము కొరకు ప్రేయర్ చేయండి. అర్థం చెప్పే వరము నీకు కావాలా? ప్రభువా, నాకు అర్థం చెప్పే వరం దయచేయి. ప్రైజ్ ద లార్డ్. అయ్యా, నువ్వు కేవలం ఒకటే స్టార్టింగ్లోనే నువ్వు మాట్లాడుతున్నావు భాష అని అంటే, నువ్వు ఇంటి దగ్గర నువ్వు భాషలతో దేవుని సన్నిధిలో స్తుతించట్లే. అంటే నువ్వు ఏ మైండ్ అయిపోయిందో తెలుసా నీకు? కేవలము నువ్వు సంఘంలో పాటల మీద, సేవకుని మీద, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మీద, తబలా మీద, డోలక్ మీద, బ్యాండ్ మీద, ప్యాడ్స్ మీద, వీటిపైన ఆధారపడి నువ్వు పరిశుద్ధ ఆత్మతో అనగా నువ్వు లీనమైపోతూ ఉన్నావు. వాటిపైన నువ్వు ఆధారపడకూడదు. నువ్వు ఇంట్లో వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా దేవుని అభిషేకంతో నువ్వు దింపబడి భాషలతో నువ్వు ఇంట్లో కూడా దేవుని స్తుతించగలిగితే నువ్వు ఆత్మీయ జీవితంలో ఇంక్రీజ్ అవుతావు. ప్రైజ్ ద లార్డ్. ఇంటికి వెళ్ళగానే అంతే చల్లగా అయిపోయింది. ఏమనంటే మాకు ఇంట్లో బీపీ షుగర్లు ఉన్నాయి బ్రదర్, అందుకని స్లోగా చల్లగా అంతే. హల్లెలూయా. నువ్వు ఇంట్లో కూడా ఆత్మలో ఆనందించాలా. ఓ మాట నేను అడుగుతున్నా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, నువ్వు చర్చ్లోనే కాదు ఇంట్లో కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు నా హృదయం ఫలవంతముగా, నా హృదయం ఉల్లాసముగా, నా హృదయం పరిశుద్ధాత్మతో నింపబడి సమాధానముగా ఆత్మతో, సత్యముతో, పరిశుద్ధాత్మ నింపుదలతో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్నవారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. 1 2 3. ఇంట్లో అమ్మ అబద్ధాలు ఉన్నారు కొంతమంది, చేతులు డౌట్ లేకుండా ఎత్తండి. లేరా? ఇంట్లో కూడా ఆత్మాభిషేకంతో నింపబడుతూ సమాధానంతో ఆ దేవుని సన్నిధిని పొందుకొని ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్. ఇంట్లో కూడా అది జరిగితేనే నీవు ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. విస్తరించబడుతుంది. నువ్వు కేవలం సంఘంలో వచ్చి ఉన్నావు అనుకో, అదే పాట కొడుతూనే ఉండాలి. నీకు అట్లా సౌండ్ వస్తే తప్ప నీకు అంటే ఏమైందంటే సౌండ్ కొంతమందికి ఇక్కడ ఉన్నదంతా మర్చిపోయి ఎక్కడ వెళ్ళిపోవాలన్నమాట. సౌండ్ కాదు నీకు కావాల్సింది, దేవుని యొక్క అభిషేకం. సౌండ్ కాదు. ఆ యొక్క ఏలియాతో దేవుడు ఎప్పుడు మాట్లాడు తెలుసా? ఇదిగో బలమైన గాలి వచ్చిందంట, మాట్లాడలేదంట. ప్రైజ్ ద లార్డ్. బలమైన ఉరుములు వచ్చాయి, మాట్లాడలేదంట. అంత ప్రశాంతమైనాక దేవుని స్వరం ఏలియా విన్నాడు. గడిగా చప్పులు కొడుతూ ప్రాబ్లమ్స్ స్తుతిద్దాం. హల్లెలూయా. సైలెంట్గా ఉన్నప్పుడు నిజంలో ఎప్పుడు ఒకటేలాగా మ్యూజిక్ కొంతమంది నేను చూసా, వాక్యం చెప్పేటప్పుడు, సాక్ష్యం చెప్పేటప్పుడు ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వెనకాల నుంచి వేస్తే ఇట్లా అయిపోతున్నది, వాళ్ళ వాయిస్ కూడా ఇట్లా అయిపోతుంది. అంటే వారు ఎక్కడికి దేని ఆన్సర్ ఇస్తున్నారు చెప్పండి? మ్యూజిక్ని ఆన్సర్ ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నేను ఏం చేస్తున్నా అంటే మ్యూజిక్ ఆఫ్. ప్రైజ్ ద లార్డ్. మ్యూజిక్ ఆఫ్. మ్యూజిక్ లేకుండా చెప్పాలి చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. మ్యూజిక్ పైన కాదు ఆధారపడాల్సింది. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఇవన్నీ నీకు ఆధారం కాకూడదు. దేవుని యొక్క వాక్యం, దేవుని సన్నిధిలో నువ్వు చేస్తున్న ఆ ప్రార్థన నీకు ఆధారం అయిపోయింది కాక. కొర్నేలి చేసే ప్రార్థనలో దావీదు లేడు. అయ్యా నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? కొర్నేలి చేసే ప్రార్థనలు ఎవరు లేరు? దావీదు లేడు. దావీదు లాంటి అభిషేకం కలిగిన వారు కూడా లేరు. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? పెద్ద దైవజనుడు స్టేజ్ మీదకి ఎక్కి దయ్యాలను పిలుస్తున్నాడు. దయ్యాలు రమ్మంటే వచ్చేసినాయి, దొరుకుతున్నాయి, పడుతున్నాయి. నా పక్కన ఇంకో దైవజనుడు కూర్చున్నాడు. ఆ దైవజనుడు అన్న మాట ఏమని తెలుసా? ఈ మ్యూజిక్, ఇలాంటి సెటప్, ఇంత సహకారులు నాకుంటే నేను కూడా చేస్తాను. మామూలు నీదేమండి అబ్బా, నాకు అర్థం కాదు. ఆ స్టేజ్ మీద నిలబడి చేసిన ఆ దైవజనుడు ఏమి లేనప్పుడు చేశాడు కనుక స్టేజ్ మీద చేయగలుగుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అన్నీ ఉన్నప్పుడు చేయడము అంటే అసలు రాదు. అట్లా ఎట్లా వస్తుంది? అన్నీ ఉన్నప్పుడు నువ్వు సంఘంలో కాదు ఇంట్లో కూడా దేవుని ఆత్మచేత నింపబడదు గాక. అయ్యా ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంట్లో ప్రార్థన ఎంతమంది చేసుకుంటున్నారు? ఇంట్లో చేసే ప్రార్థన చెప్పండి. ఇంట్లో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు?
ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ఇంట్లో తినేటప్పుడు కాకుండా, అయ్యా ఇంట్లో తినేటప్పుడు కాకుండా, ఇంట్లో పడుకునేటప్పుడు కాకుండా, ఇంట్లో 1/2 అవర్ ప్రార్థన విడిచిపెట్టి 1/2 అవర్కు తర్వాత 1/2 అవర్ పైన ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైనకి ఎత్తండి. అర్ధగంటకు పైన చేసేవాళ్ళు, అర్ధగంటకు పైన. గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ద లార్డ్. చూసారా ఎంత తేడా ఉన్నది, తేడా, వ్యత్యాసం కదా. ఇప్పుడు అంట ఎత్తుతూనే కాదు, ఎత్తకపోయినా మా మనసుకు తెలుసు, మా హృదయానికి తెలుసు. ఈ డైలాగులన్నీ బంద్ చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మాట వినుట శ్రేష్టం, అంతే. ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు అని అంటే, ఎత్తకపోయినా నా మనసులో, నా మనసుకు తెలుసు, నా మనసు తెలుసు కాదు. నీకు గర్వం ఉన్నదని అర్థమా? నా మాటలు అర్థమవుతున్నాయా? నీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ లేదు, నీ మైండ్ ఇక్కడ లేదు. ఎక్కడో ఉన్నది నీ మైండ్. అక్కడ కాలేజ్కి వెళ్తుంది, నీవు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో ఎంతమందికి శాలరీ వచ్చింది? రాని వారు చేతులు ఎత్తండి. ఇప్పుడు శాలరీ ఇస్తా. నాకు శాలరీ రాలేదు, నా మనసుకు తెలుసు అన్నాడు. చూద్దాం, దేవుడికి స్తోత్రం. అన్నారు ఎందుకన్నారు తెలుసా? అది డబ్బు, అది డబ్బు. ఎత్తకపోతే డబ్బులు మిస్ అవుతాయి. ఎంతమందికి శాలరీ వచ్చిందంటే రానివారు చేతులు ఎత్తండి, అంతే. రానివారు ఖచ్చితంగా చేతులు ఎత్తారు. అప్పుడు అట్లనే నాకు వచ్చింది రాని నా మనసుకు తెలుసు, నేను చేతులు ఎత్తాలా? వారికి తెలియాల్సిన అవసరము లేదు, వాళ్ళకి తెలిస్తేనే రివార్డ్ ఇస్తారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ఈ బైబిల్ పట్టుకొని వస్తుంటే చాలామంది లోకంలో అదే మాట్లాడతారు. బైబిల్ పట్టుకొని చర్చికి పోతున్నావు, భక్తి అనేది లోపల ఉండాలి, బయటికి కాదు. నాకట్లా చాలామంది అన్నారు, అరే ఓ పిచ్చోడా, ఈ యొక్క బైబిల్ లోపల ఉంది, నేను బైబిల్ పట్టుకొని ఎందుకు పోతున్నా తెలుసా? ఇది నీ కొరకు అనాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ చూపించుకునే భక్తి నీ కొరకు, నా లోపల చూపించుకోనని భక్తి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైనా చాలామంది ప్రార్థన చేస్తాయో, అంతకన్నా పెద్ద ప్రార్థన వద్దురా, నేను కూడా భక్తినే, లోపల ఉండాలిరా భక్తి, 10 మందికి చూపెట్టుకోతాను అంటే, నా భక్తి నా లోపల ఉన్నది. నీకు కనిపించే భక్తి నీ కొరకే చేస్తున్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకొరకు నీ గురించి అంటే, నువ్వు మారుతావేమో అని, నువ్వు సంఘానికి వస్తావేమో అని, నీ జీవితాలు ఏమైనా మారుతాయేమో అని. ఏమాత్రం కాంప్రమైజ్ కాకూడదు, సిగ్గుపడకూడదు, అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలా ప్రియ దేవుని బిడ్డలారా, భాషల వరములను, ఆత్మ వరములను మనం సంపాదించుకుందాము గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను ఇది క్లారిటీగా నేను చెప్పట్లేదు, కానీ ఒక మాట నేను చెప్తున్నా. నేను ఏ ఒక పుస్తకాలు, గైడ్స్ ఇవన్నీ నేను చదవట్లేదు. నేను బైబిల్ చదివి ఒక మాట చెప్తున్నా. అది ఏ భాష అయినా ఉండని, ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. కానీ ఒక మాట చెప్తా, భాషలు ఉన్నాయి, ఇక్కడ వరాలు ఉన్నాయి. అక్కడ మనం చూసాం కదా, ఈ మాట మర్చిపోయింది. ఏమంటున్నాడు? భాషతో మాట్లాడేవాడు భాషలకు అర్థం చెప్పు, శక్తి కొరకు ప్రార్థన చేయాలి. 14వ వచనం, నేను భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనస్సుతోనూ ప్రార్థన చేస్తాను. ఆత్మతోనూ పాడుతాను, మనసుతోనూ పాడుతాను. లేని యెడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశం పొందినవాడు నువ్వు చెప్పున దానిని గ్రహింపలేడు గనుక నువ్వు కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు ఆమెన్ అని వాడు ఎలాగూ పలుకు. నువ్వైతే బాగానే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావు కదా. ఏమన్నాడు తెలుసా? భాషతో ప్రార్థన చేసేవాడు, నేను భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ, చెప్పండి ఏం ప్రార్థన చేస్తుందంట? ఆత్మ ప్రార్థన చేస్తుంది. భాషతో ప్రార్థన చేస్తే ఎవరు ప్రార్థన చేస్తారు? నా ఆత్మ ప్రార్థన చేస్తుంది. అయితే ఏది ఫలవంతంగా ఉండదంట? మనస్సు ఫలవంతంగా ఉండదు. కాబట్టి భక్తుడు ఏమన్నాడు? ఆత్మతో ప్రార్థన చేస్తా, మనసుతో ప్రార్థన చేస్తా, ఆత్మతో పాడుతా, మనసుతో పాడుతా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో 2 కావాలని కోరుకో, 1 కాదు, సింగిల్ వే కాదు. నీ జీవితంలో దేవుడిచ్చిన ప్రతిదీ నువ్వు పొందుకుందువు గాక. ఆయన ఉచితంగా ఇస్తున్న, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. కనీసం లోకంలో ఇచ్చే బియ్యమైన 2 రూపాయలు, 3 రూపాయలు, 1 రూపాయి అయినా కట్టాలి. కానీ దేవుడు ఇచ్చే ఈ వరములకు 1 రూపాయి కూడా అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఉచితంగా నీ జీవితంలో వరములను ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి, భాషతో మాట్లాడువాడు భాషతో ప్రార్థన చేస్తే మనసు ఫలవంతంగా ఉండదంట.
ఆత్మతో ఆత్మనే ఫలవంతంగా ఉంటుంది. అంటే నువ్వేం చేయబడతావు? ఆత్మపూర్ణులై ఉంటావు. ఆమేన్. భాషతో మాట్లాడేవాడు ఆత్మపూర్ణులై ఉంటాడు. అంటే కొంతమంది భాషతో మాట్లాడేవాడు బయట బూతులతో మాట్లాడుతున్నాడు, వాడు ఆత్మపూర్ణుడు అంటే వాడు కూడా ఆత్మపూర్ణుడు. ఈ ఆత్మ చెప్పండి, ఏ ఆత్మ? దురాత్మ. వాడు దురాత్మ. అంటే అన్ని భాషలు దేవుని కావు. నేను సంఘానికి వచ్చి దయ్యాలు పట్టిన వారు కూడా భాషతో మాట్లాడిన వారు నేను ఎరిగిన, నేను చూసిన. వారు చెప్పా, నువ్వు ఎక్కువసేపు మభ్యపరచలేవు, దేవుని సేవకులకు దైవజనులకు నువ్వేం చేయలేవు, మభ్యపరచలేవు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అంటే గుర్తుపట్టినావా అని. నిజంగా ఇవన్నీ లైవ్ రికార్డెడ్. ఇక్కడ ఉన్న చాలామంది సాక్షులు ఉన్నారు, భాషలతో మాట్లాడుతూ వాళ్ళు గొప్ప చేసుకోవడం. నిజంగా కొంతమంది జీవితాల్లో సాక్ష్యం చెప్పమంటే ఏం సాక్ష్యం చెప్తారు తెలుసా? నేను ప్రార్థన చేసిన, నేను ఉపవాసం ఉన్నా, నేను నిలవబడ్డా, నేను బెండ్ అయిపోయి క్రైస్ట్ కావాలంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను అని వెళ్ళిపోవాలా. సాక్ష్యం సంఘం కొరకు చెప్పయ్యా, 10 మంది వస్తారు ఆ సాక్ష్యం విని. సాక్ష్యం దేవుని కొరకు చెప్పయ్యా, 10 మంది నమ్ముతారు దేవుని అని అంటే, వీళ్ళు దేవుని విడిచిపెడతారు, సంఘం విడిచిపెడతారు. నువ్వు ప్రార్థన చేసింది దేవుని సంఘానికి వచ్చిన కృతజ్ఞత నువ్వు విడిచిపెడతారు. ఇప్పుడు చేసే పని చాలామంది మంచి చెప్తారు, చాలామంది చక్కగా చెప్తారు. దేవుడు ఇచ్చాడు, ఈ సంఘం ఇచ్చాడు, దైవజన్ని ఇచ్చాడు, బోధన కూడా ఇచ్చాడు. కొంతమంది నిజంగా చాలా సాక్ష్యాలు ఇన్ని రోజులు వాక్యాన్ని వింటూ చెప్తే కూడా సాక్ష్యం రాకపోతే ఏం చెప్తాం? ప్రైజ్ ది లార్డ్. సేవకుని గొప్ప చేయమని చెప్పట్లే, యేసు ప్రభునే గొప్ప చేయండి. కానీ ఒక 10 మంది రావాలంటే ఈ సంఘానికి వచ్చినప్పుడు నీ జీవితంలో జరిగింది చెప్పు. ఎందుకు తెలుసా? నా జీవితంలో కూడా సంఘానికి వెళ్తే ఇలాంటివి జరుగుతాయని ఆ శక్తితో సంఘానికి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. నా గొప్ప కొరకు కాదు ఇది అడిగేది నేను. ఫస్ట్ దేవుని మహింపరచు, ఫస్ట్ దేవుని గణపరచు. ఆ సాక్ష్యాన్ని విని 10 మంది దేవుని నమ్ముతారేమో, బలపరచబడతారేమో, దీవించబడతారేమో. ఇటుకపల్లిలో 14 years తర్వాత దేవుడు గర్భఫలం ఇచ్చాడు. తర్వాత సెకండ్ టైం వారికి గర్భఫలం ఇచ్చాడు. అది బాబు పుట్టాడు, కానీ మళ్ళీ చనిపోయినాడు. మరో 3rd టైం ఇప్పుడు నేను అన్నాను, ప్రార్థన ప్రతిసారి చేసుకున్నాను, నాతో ప్రార్థన చేసుకున్నారు, గర్భఫలం మరలా దేవుడు ఇచ్చాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ప్రార్థన చేసి నాకు పశువులు కనిపిస్తున్నాయి. అబ్రహాం ఆశీర్వాదం దేవుడు మీకు ఇచ్చాడు. నేను అంటున్నాను, అప్పుడు పశువులు లేవు, ఒక్క పశువు, ఒక మేక, ఒక గొర్రె ఏమీ లేదు. ఈ ప్రేయర్ చేసి వచ్చిన తర్వాత పశువులు కనబడుతున్నాయి, మీరు కొంటారు. అబ్రహాం ఆశీర్వాదం దేవుడు మీకు ఇచ్చాడు అని అంటే ఇప్పుడు 10ల సంఖ్యలో వారి కుటుంబాలు, వారి ఇంట్లో ఆ వాకిల్లో మొత్తం పశువులతో నింపబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. వారు వచ్చి సాక్ష్యం చెప్తారు. చాలా సంవత్సరాలు అయిపోయింది, కానీ వారు చెప్పిన ప్రతిదీ వారి జీవితంలో జరిగిందంట. వారు సాక్ష్యం చెప్తున్నారు. నేను అన్నాను, వచ్చి లైవ్లో సాక్ష్యం చెప్పండి. ఇతరులు విని ఏమైపుతారు చెప్పండి? 14 years తర్వాత గర్భఫలం అందుకున్నా అంటే 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. కొంతమంది అయితే అదేం సోకో 1 సంవత్సరానికే భార్య నిడిచిపెట్టి వివాహం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏమన్నట్టు గర్భఫలం లేదు, సంతానం లేదు, నీకు కనిపెట్టి దేవుని సొంత గడుపు, ప్రభు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. 14 years నుంచి వారు వెయిట్ చేస్తున్నారు, 30 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. అబ్రహాము శారాను 99 సంవత్సరాలు వెయిట్ చేశాడు. మధ్యలో రాంగ్ గైడెన్స్ ఇచ్చిందే శారమ్మ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాం తెలియదు పాపం. హల్లెలూయా. అబ్రహాం మంచోడు. మీ ఇంటి పక్కల అబ్రహాం కాదు, మళ్ళీ పోయి మా సార్ నీకు మంచోడు అని చెప్పు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరలా ఆయన మంచోడు అని చెప్పి అప్పించావు, ఇస్తాడు లేదు నాకు తెలియదు. మరలా దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి 2 చేతుల పైనకి అయితే హల్లెలూయా. గడికి చెప్పాలా హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తున్నాను చెప్పండి? నేను ఏం చెప్తున్నాను? మనసు సాక్ష్యం. చాలామంది సాక్ష్యం చెప్పడం తెలియదు. మన కొరకు కాదు సాక్ష్యం చెప్పాల్సింది, దేవుని కొరకు చెప్పు, సంఘం కొరకు చెప్పు, పరిచర్య కొరకు చెప్పు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమని చెప్పమంటే ఏమేమో చెప్పేస్తూ ఉంటారు. అయ్యా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ప్రభు సన్నిధిలో మనస్సుతో ప్రార్థన చేయి, ఆత్మతో ప్రార్థన చేయు, తర్వాత మనస్సుతో ప్రార్థన చేయి. 2 కావాలి నీ జీవితంలో, 2 ఉండాలి నీ జీవితంలో, 2 కావాలా. మనస్సుతో ప్రార్థన చేయు, ఆత్మతో కూడా నువ్వు ప్రార్థన చేయదు గాక. భాషతో ప్రార్థన చేయు, ఆత్మతో ప్రార్థన. చాలామంది మనస్సు ఫలవంతంగా ఉండదు. ఆత్మీయ జీవితంలో ఆత్మపూర్ణులై ఉండాలి. ఏమై ఉండాలి చెప్పండి? ఆత్మపూర్ణులు. ఆత్మపూర్ణులు ఎవరు? బూతులు మాట్లాడరు. ఆత్మపూర్ణులు ఎవరు అంటే కంట్రోలింగ్ కలిగి ఉంటారు.
ఏం కలిగి ఉంటారమ్మా? ఇది చాలామందికి అర్థం కాదు. పూర్తిగా ఈ బోధ ఈ వచ్చే వారం కూడా ఈ వరాలను పొందుకున్న తర్వాత దీనికి ఏం కావాలో కూడా చెప్తా. మిస్ కాకూడదు, ఖచ్చితంగా మిస్ కాకూడదు. ఎందుకంటే ఇది ఎంత ఇంపార్టెంటో దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే పొందుకున్న తర్వాత ఇంకా ఏం పొందుకోవాలి, దీనికంటే ఇంపార్టెంట్ ఈ వరములు ఇతరులను పరలోక రాజ్యంలోనికి చేర్చడానికి. కానీ నేను చెప్పేది మనము పరలోక రాజ్యము కోల్పోకుండా ఉండడానికి. ప్రైజ్ ద లార్డ్. అది కంపల్సరీ వినాలి, ఖచ్చితంగా వినాలా. మీకు కొంతమందికి అర్థం కాదు, ఈ మాటలు అర్థం కాదు. అయ్యా వినండి, ఆత్మపూర్ణులు అయి ఉండాలంటే బూతులు మాట్లాడరు, అబద్ధాలు మాట్లాడరు, ఇష్టానుసారంగా ఉండరు వారి జీవితంలో. ఆత్మపూర్ణత బూతులతో నిండి ఉండరు. చాలామంది భాషల వారం ఎందుకు అడగరని అంటే బయట వెళ్ళి బూతులు మాట్లాడుతున్నారంటే చాలామంది. భాషలతో ప్రభును స్తుతించేవాడు ఎవడును కూడా బయట బూతులతో మాట్లాడాడు. ఎప్పుడైనా ఒకసారి మాట్లాడాడు అని అంటే సంఘానికి వచ్చిన తర్వాత పశ్చాత్తాపడి మరలా ప్రభు సన్నిధిలో కన్నీరు గారిస్తే ఆ దేవుడు నింపితే మాట్లాడుతున్నాడు. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? అలవాటు ప్రకారంగా ఆ సంసోనుకు దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు విడిచిపోయినాడో తెలియదంట. అయ్యా నా మాట అర్థమవుతుందా? వచ్చాడు, దెలీలా దగ్గర పడుకున్నాడు, ఆమె కాళ్ళ మీద పడుకున్నాడు, ఆమె లాలన చేసి అంట ఆమె మాట్లాడి నీ బలం ఎక్కడున్నా అంటే కొన్ని మార్లు అబద్ధం చెప్పాడు. ఇలా కట్టేస్తే ఉంటుంది, అలా కట్టేస్తే ఉంటుంది, మేకులు కొడితే ఉంటుంది అంటే అన్నీ కొట్టాడు. ప్రతిసారి కూడా విడజిమ్ముకున్నాడంట. లాస్ట్కు తలకు క్షౌరం చేస్తే నా బలం పోతుంది అనుకున్నాడు, చెప్పేశాడు. ఇప్పుడు మరలా కట్టేశారు. చివరి దినమున జరిగిన కార్యం ఏంటో తెలుసా? ఎప్పటి అట్లు అంటే రోజు చేసే అట్లు కాదు, అట్లు గురించి చెప్పట్లే, ఎప్పటిలాగున రెగ్యులర్గా ఎలాగైతే విడజిమ్ముకున్నాడో ఆ రోజు కూడా అలాగే విడజిమ్ముకుందామని ప్రయత్నం చేశాడంట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను విడిచిపెట్టిన సంగతి ఆయన ఎరగలేదంట. బలం కోల్పోయినాడు, అభిషేకం కోల్పోయినాడు. ఇలా విడజిమ్ముకుంటే అవి తెగట్లే బంధకాలు, బంధించబడినాడు. ఎందుకు? దేవుడు తనను విడిచిపోయినాడు. చాలామందిని దేవుని యొక్క అభిషేకం విడిచిపోయింది. భాషల వరమును పొందుకొని బయట పోయి బూతులు మాట్లాడే వారికి దేవుని ఆత్మ లేడు, ఇప్పుడు లేడు, విడిచిపోయినాడు. మరి ఎలా ఏంటి మరి పరిస్థితి? భాషలతో మాట్లాడేవాడు పాపంలో మునిగి ఉన్నాడు. మరి ఏంటి పరిస్థితి? అదొక భ్రమపరిచే ఆత్మ, అదొక వెలుగు దూత. ఇదిగో అలవాటు ప్రకారంగా నువ్వు మాట్లాడుతున్నావు, అలవాటు ప్రకారంగా భక్తి చేస్తున్నావు, అలవాటు ప్రకారంగా ప్రార్థన చేస్తున్నావు, అలవాటు ప్రకారం కన్నీరు గారుస్తున్నావు. అది కేవలం నీ యొక్క ఎక్స్పీరియన్స్. ఏంటి చెప్పండి? అది కేవలం ఎక్స్పీరియన్స్. మొట్టమొదట గుర్తుపెట్టుకోనండి, దేవుని ఆత్మ అభిషేకం నీ జీవితంలో ఉన్నప్పుడు ఫస్ట్ నువ్వు పాపమును జయిస్తావు, పాపమును ఒప్పుకుంటావు, పాపమును విడిచిపెడతావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుని యొక్క ఆత్మ కార్యం. ఇది హల్లెలూయా. ఈ ఆత్మకార్యం ఎవరు ఇంకా ఎవరితో ఈ ఆత్మ పరిశుద్ధాత్మ కార్యం జరగకపోతే ఎవరికి సాధ్యం కాదు పాపమును ఒప్పుకొని విడిచిపెట్టడం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? చెప్పండి, రెండు చేతులు పైన ఎత్తి గట్టిగా హల్లెలూయా. చాలా ఈ యొక్క వాడు బూతులతో మాట్లాడుతున్నాడు కాబట్టి భాషలు వద్దంట. అది కాదు అంటే యేసుప్రభు నమ్ముకున్నారుగా చాలామంది. నమ్ముకున్న వాళ్ళందరూ యేసుప్రభు లాగా ఉన్నారా? లేరు కదా. అలా అన్నప్పుడు యేసుప్రభునే విడిచిపెడతావా? ఇంకా లోపము భాషలలో లేదు, లోపము వరములలో లేదు. లోపం ఎవరిలో ఉన్నది? మనుషులు, వాటిని పొందుకున్న మనుషులలో ఉన్నది. లోపము యేసు ప్రభులో లేదు, పాపము యేసు ప్రభులో లేదు, యేసు ప్రభువును నమ్ముకున్న మనుషులలో ఉన్నది. కాబట్టి నువ్వు యేసు ప్రభును విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు వరములను విడిచిపెట్టుకోవాల్సిన అవసరత నీకు లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు మనుషులను పట్టించుకొనకుందువు గాక. నువ్వు మనుషులను సంతోషపరచేవారు అయితేవా నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టలేవు. కాబట్టి నువ్వు మనుషులను సంతోషపెట్టినట్లుగా ఉండకు, దేవునినే నువ్వు సంతోషపెట్టదువు గాక. ఆమేన్, హల్లెలూయా. వరముల కొరకు నువ్వు ప్రార్థన చేయి, ప్రభువు నిన్ను వరముల చేత నింపుతాడు, వరములతో అభిషేకిస్తాడు, వరములను పొందుకుంటావు. భాషతో ప్రార్థన చేయు, ఇంకా మనస్సుతో ప్రార్థన చేయి. ఆత్మతో ప్రార్థించు, మనసుతో ప్రార్థించు. ఆత్మతో పాడు, మనసుతో పాడు. అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధింపవలను. ప్రియా దేవుని బిడ్డలారా, భాషలతో ప్రభువును స్తుతించడం కూడా నేర్చుకో. దేవుడికి స్తోత్రం కలుగును కాక.
పొందుకో ప్రభు సందు. ఆ గిఫ్ట్ నువ్వు పొందుకుందువు గాక. హల్లెలూయా. భాషలతో మాట్లాడేవాడు ఆటంకపరచకండి అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఫలవంతముగా ఉండదు. కాబట్టి నీ జీవితంలో 2 కావాలి. నేను 2 చేస్తా. నేను ప్రవచనం చెప్తున్నాను, నేను భాషలతో కూడా మాట్లాడుతున్నాను. నేను పొందుకున్నాయి, మీరు కూడా పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ లోకంలో ఫ్రిడ్జ్, ఎయిర్ కూలర్ ఇవన్నీ పొందుకోమని కాదు నేను అడిగేది, నేను చెప్పేది. ఇవన్నీ ఆల్రెడీ వస్తాయి. నువ్వు పని చేస్తే వస్తాయి, నువ్వు కష్టపడితే వస్తాయి, నువ్వు చెమట గారిస్తే వస్తాయి. ప్రభు చెప్పాడు, నీ బ్రతుకు తినాలంటే నువ్వు చెమట నోర్చే నువ్వు అన్నము తినాలి. ఇది వస్తుంది, ఇది నువ్వు పొందుకుంటావు. అయితే ఇవి నువ్వు ప్రభు సన్నిధిలో గడిపి పరిశుద్ధంగా నిలవబడితే నీకు దేవుడు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధత లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా, దేవునికి ఆ సంబంధం కలిగి జీవించలేకుండా నువ్వేమాత్రం ఏ ఈవులను ప్రభు ఎదుట పొందుకోలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వరములు ఫలములను గురించి మనం ఎంచో వారం ఇంకా తెలుసుకుందాం. మిస్ కాకూడదు, అస్సలు మిస్ అవ్వకండి. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఇది నువ్వు పొందుకున్నప్పుడు, నువ్వు ఇది తెలుసుకున్నప్పుడు, నువ్వు ఎప్పుడైనా భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఎవడైనా వచ్చి నీకు వేలు పెట్టి చూపిస్తూ ఉంటే నువ్వు ఆగిపోవు. నువ్వు కంట్రోల్ చేసుకునే సమయంలో కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కంట్రోల్ లేనా? నేను వాక్యం చెప్పేటప్పుడు తెలుగే మాట్లాడుతున్నాను, భాషలతో మాట్లాడుతున్నానా? మీకు అర్థమయ్యేటట్టు ప్రవచనం చెప్తున్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వరములను నువ్వు సంపాదించుకోవాలా. అట్టి కృప ఈ సంఘమునకు, ఈ మాటలు వింటున్నా, ఈ వాక్యం వింటున్నా, ఇక్కడ కూర్చొని కానీ లైవ్లో కానీ, ఈ వాక్యం అయిపోయిన తర్వాత, లైవ్ అయిపోయిన తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేయబడిన వింటున్నా నీతో కానీ దేవుడు మాట్లాడతాడు. అంతే. యేసునామములో ఆమేన్. అనుగ్రహించును గాక. ఖచ్చితంగా నింపబడాలా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు నీ జీవితంలో దీవెనకరంగా దేవుడు మార్చును గాక.